తెలుగు లోగిళ్లలో పెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంవత్సరం కాంతి తగ్గి కళకోల్పోయింది. నెల రోజుల నుండే ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసుల గానాలు, గంగిరెద్దులు, గోజాతి అడుగులతో పల్లె వాతావరణాన్ని వర్ణశోభితంగా పండుగ కళ సంతరించే మన తెలుగు పెద్ద పండుగ ఈసారి కరోనాతో తలెత్తిన సమస్యలతో కళకోల్పోయింది. సహజంగా ఇప్పటికే పిండి వంటల విక్రయాలు, ఎడ్ల పందాలు, కోడి పందాలు, ముగ్గుల పోటీలు, సంక్రాంతి ముందస్తు సంబరాలతో కేరింతలు కొట్టే ఆబాల గోపాలం ఈసారి నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. కోవిడ్ సృష్టించిన ఆర్థిక మాంద్యం, పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా తెరుచుకోకపోవడం, విపరీత వర్షాలు, అనుకోని నివార్ లాంటి తుఫానులు రైతింటి పండుగను పూర్తిగా కళతగ్గేలా చేసింది. ఏది ఏమైనా 2020 సంవత్సరం 2021 సంక్రాంతిని కాంతి తగ్గేలా చేసిందనడం మాత్రం నికార్సైన నిజం. జిల్లాలో సాధారణంగా ఏటా ఈ సమయంలో జిల్లాలోని పలు ప్రాంతాలలో వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహణ, పొట్టేళ్ల పందాలు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఎడ్ల పోటీలతో పల్లెలు, పట్టణాల్లో సందడి వాతావరణం ఉంటుంది. 2020 సంవత్సరం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడిన ప్రజలు సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడం ఒక కారణం. అయితే మరో కారణం కరోనా. ఈ నేపథ్యంలో ఔత్సాహికులు పోటీల నిర్వహణకు వెనుకంజ వేస్తున్నారు. కొద్ది ప్రాంతాల్లో మాత్రమే అందులోనూ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. జిల్లాలో సాధారణంగా క్రిస్మస్ ముందు నుంచి సంక్రాంతి నెల రోజుల పాటు సంక్రాంతి సందడి ఉంటుంది. విభిన్న వర్గాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తారు. గ్రామ, పట్టణ స్థాయితో పాటు కొన్ని చోట్ల జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు జరుగుతుంటాయి. జిల్లాలోని కొండమంజులూరు, రావినూతల, కరవాది, పర్చూరు, అన్నంబొట్లవారిపాలెం వంటి చోట్ల పెద్ద ఎత్తున క్రీడలు, ఎడ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు నిర్వహిస్తారు. క్రికెట్, కబడ్డీ, చెడుగుడు వంటి క్రీడలు, ఎడ్ల పందాలు ఇతరత్రా నిర్వహిస్తారు. అలాంటిది కరోనా కారణంగా చాలా ప్రాంతాలలో ప్రస్తుతం వీటి నిర్వహణకు ఔత్సాహికులు వెనుకంజ వేస్తున్నారు. దీనితో జిల్లాలో ఎడ్ల పందాలు ఎక్కడ జరిగే సూచనలు కనిపించడం లేదు.